హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటిది అంటే రూ. 6,000 పెన్షను, రూ. 15,000 పెన్షను పొందాలి అంటే వారికి ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఈ సదరన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ రూ. 6,000 పెన్షన్, రూ. 15,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సదరన్ సర్టిఫికేట్ ఎక్కడిస్తారు? దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అదే విధంగా ఎక్కడ అప్లై చేస్తారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు? అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ గవర్నమెంట్ అప్డేట్స్ గాని, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ గాని, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయినా, మంచి టెంపుల్ వీడియోస్ ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్‌లో భాగంగా రాష్ట్రంలోని దివ్యాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియనే సదరం సర్టిఫికేట్ ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్పులనైతే చేసింది. అదేంటిది అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో తమకు నచ్చిన, తమకు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో వారు ఈ సదరంకి సంబంధించి చెకింగ్ అనేది చేపించుకునేవారు. అయితే ఇక నుంచి ఆ ప్రక్రియని నిలిపివేసింది కూటమి ప్రభుత్వం. ఇక అదే విధంగా విద్య, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు తమ సొంత ప్రాంతాలకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు అంటే రాష్ట్రంలో ఉన్న జిల్లాల మొత్తాన్ని 6 జోన్‌లుగా అయితే విభజించింది. అంటే 4, 5 జిల్లాలు కలిపి ఒక జోన్‌గా అయితే విభజించి ఆ జోనుల్లోనే వారు హాస్పిటల్ అనేది ఆహ్, ఎన్రోల్ చేసుకోవాలి. ఆ హాస్పిటల్‌లోనే వీరు చెకింగ్ అనేది చేపించుకోవాల్సుంటది. అయితే ఇప్పుడు ఇవి మొత్తంగా 6 జోన్‌లయితే డివైడ్ చేశారు. ఇక వీటికి సంబంధించి ఈ సదరన్ సర్టిఫికేట్ ప్రక్రియ స్లాట్ బుకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 8వ తారీఖు నుంచి ఉదయం 10 గంటలకి స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్లాట్ బుకింగ్ బుక్ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి ఈ డాక్టర్లు అనేది చెకింగ్ చేస్తారు అంటే 13వ తారీఖు నుంచి డాక్టర్లు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏ మంత్‌లకు సంబంధించి ప్రస్తుతం సదరం సర్టిఫికేట్‌లు అనేది ఓపెన్ అయినాయంటే జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్‌లు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ 3 నెలలకు సంబంధించి మాత్రమే. తర్వాత నెలలో కావాలంటే రావు. ఇకపోతే ఇంతకుముందు వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండేది. అంటే స్లాట్స్ అనేవి అయిపోయినా కానీ స్లాట్ బుక్ చేసుకున్న వారికి వెయిటింగ్ లిస్ట్ అనేది లిస్ట్ రెడీ చేసేవాళ్ళు. ఇక నుంచి ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రక్రియను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్‌కి చెకింగ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారో వారు సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ డాక్టర్ డిక్లరేషన్ ఫార్మ్‌నైతే కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియలోనే. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే స్లా సెల్ఫ్ డిక్లరేషన్ గాని, డాక్టర్ డిక్లరేషన్ గాని. ఇకపోతే ఇంతకుముందు సచివాలయం స్టాఫ్ వారొచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వచ్చేసరికి ఏ సచివాలయంలో అంటే మీ ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతానికి దగ్గరగా ఆ ప్రాంతం ఏ జోన్‌లో ఉందో చూసుకొని ఆ జోన్‌లో ఉన్న జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్‌లో మాత్రమే చెకింగ్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంతగా జోన్‌లు అంటున్నాం కాబట్టి ఆ జిల్లాలు జోన్‌లో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తంగా రాష్ట్రం మొత్తాన్ని 6 జోన్‌లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక ఈ జోన్ 1 వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం. ఇవన్నీ జోన్ 1 అయితే కేటాయించడం జరిగింది. ఈ 4 జిల్లాల్లో వారు ఈ 4 జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్‌లో మాత్రమే స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు స్లాట్ బుక్ చేసుకున్న హాస్పిటల్స్‌లో మాత్రమే చెకింగ్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. ఇక జోన్ 2 విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ
ఈ 4 జిల్లాలు కలిపి జోన్ 2 అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక జోన్ 3 అయితే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా జోన్ 3 కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక జోన్ 4 అయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు ఈ జిల్లాలన్నింటినీ కలిపి జోన్ 4 అయితే కేటాయించడం జరిగింది. దయచేసి ఏమనండి, ఏ జిల్లాలు అయితే ఉన్నారో ఏ జిల్లా వాసులు ఏ జోన్ కింద వచ్చారో చూసుకొని ఆ జోన్ లో ఉన్న హాస్పిటల్స్ మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జోన్ 5 వచ్చేసరికి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప ఇవన్నీ జోన్ 5 కింద అయితే రావడం జరిగింది. ఇక జోన్ 6 వచ్చేసరికి నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లా ఇవన్నీ కూడా జోన్ 6 కింద అయితే రావడం జరిగింది. ఇవి జోన్లు. ఇకపోతే స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు. వారికి ఇచ్చిన టైంలో వారు హాస్పిటల్కి అనేది వెళ్ళలేకపోతే వారు 60 రోజుల లోపు మళ్ళీ టైం అనేది మార్కింగ్ అనేది చేయించుకొని వారికి కుదిరిన సమయం అంటే వారు టైం అనేది ఎప్పుడైతే కుదురుతుంది అనేసి అయితే బుక్ చేసుకుంటారో 60 రోజుల లోపు ఆ రోజు వెళ్ళి అయితే మళ్ళీ చెకింగ్ అయితే అంటే స్క్రీనింగ్ అనేది చేయించుకొని మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికేట్ అనేది లేకపోతే మాత్రం పెన్షన్ అనేది ఇవ్వటం అయితే సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి, సదరం సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మరీ ముఖ్యంగా 45% అబోవ్ ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే వైకల్యం పెన్షన్ అనేది రావడం జరిగింది. ఇంతకు ముందున్న గవర్నమెంట్ లో సదరం సర్టిఫికేట్ల జారీ చేసే ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అనేసి కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఈ సదరం సర్టిఫికేట్ల ప్రక్రియని కొన్నాళ్ళైతే ఆపేయడం జరిగింది. ఈ సదరం సర్టిఫికేట్ ప్రక్రియ రీవెరిఫికేషన్ కూడా అయితే చేయడం జరిగింది. కాబట్టి ముందుగా ఎవరైతే వైకల్యం మాకు 45% కన్నా అబోవ్ ఉంటుంది, మీకు సదరం సర్టిఫికేట్ కావాలి, పెన్షన్ అని పొందాలి అనుకుంటారు, వారు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ హాస్పిటల్ అయితే బుక్ చేసుకుంటారో ఆ హాస్పిటల్కి వెళ్ళి స్క్రీనింగ్ అనేది చేయించుకొని సదరం సర్టిఫికేట్ అయితే పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఓకే అండి, ఇది ఈ రోజు వాటికి ఉన్న గవర్నమెంట్ నుంచి పెన్షన్ కి సంబంధించిన అప్డేట్. గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ అయినా వచ్చినా కానీ మన ఛానల్లో అయితే వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వారు మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే మీరు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఓకే అండి, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వారికైతే షేర్ చేస్తారనేసి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.